మనం అనుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ అపోహలో ఉంటున్నారేమో, క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ, అంటే బాప్తిస్వం తీసుకున్నటువంటి వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అనేటువంటి భ్రమలో కానీ క్రైస్తవ్యం బ్రతుకుతున్నట్లయితే ఆ భ్రమలో నుంచి ఈరోజు మనం బయటకు రావాలి. ఆ భ్రమలో నుంచి ఈరోజే మనం బయటకు రావాల్సినటువంటి వారమై ఉన్నాము. మారు మనసు పొందకుండా, ప్రభు వారు చెప్పినటువంటి ఆజ్ఞలు ఫాలో అవ్వకుండా పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతాము అనుకోవటం నిజంగా మన మూర్ఖత్వమే. అజ్ఞానం అని చెప్పాలి, దాన్ని తెలియనితనం అని చెప్పాలి. దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు. పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే యు నీడ్ ఎ కీ. అదే మారు మనసు, అదే మార్పు చెందటం. మార్పు చెందితే తప్ప దేవుని రాజ్యానికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఎవరు గొప్పవారయ్యా అంటే తన్ను తాను తగ్గించుకొని వాడెవడో ఆయనే గొప్పవాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరండి? మనందరిని పక్కన పెడదాం. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారే కదా మనందరికన్నా గొప్పవారు. దీనిలో ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు. యేసు ప్రభు వారే గొప్పవారు. మరి ఆయన పరలోక రాజ్యంలో గొప్పవారు అయ్యారు అంటే దెర్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ దట్, రైట్? దెర్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ దట్. ఆ రీజన్ ఏంటంటే ఆయన మహిమ సింహాసనం మీద ఉండి, ఆయన కోట్ల కొలది దూతల మధ్య పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతూ, ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో శ్రమ పొందటానికి తన్ను తాను రిక్తుని చేసుకుని, తన్ను తాను చేయగలిగినటువంటి సమర్థత ఉండి అన్నీ చేయగలిగి ఏమీ చేయలేకుండా మరణానికి అప్పచెప్పుకున్నటువంటి వ్యక్తిలాగా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డారే, అదే ఆయన్ను గొప్పవాన్ని చేసిందండి. దట్స్ ద బ్యూటిఫుల్ రీజన్ వీ కెన్ లుక్. పరలోక రాజ్యం నుంచి వచ్చేటప్పుడు, భూమి మీదకి వచ్చిన తర్వాత దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్. ఆయన తను తీసుకున్నటువంటి పడక, తన జన్మ విధానాన్ని మనం గమనించినప్పుడు ఎక్కడ పుట్టారండి? ఏ రాజుగారింట్లోనో రాజశాలలోనో పుట్టలేదు, ఏ రాజు దర్బార్లోనో అంతఃపురంలోనో పుట్టడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన ఎక్కడ పుట్టారంటే ఒక పశువుల పాకలో పుట్టడానికి ఆయన ఇష్టపడ్డారు. ఈరోజు పశువుల పాకలో తీసుకొచ్చి యాక్చువల్గా నేను డెలివరీ చేస్తాను అంటే ఎవరైనా ఇష్టపడతారా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడని రోజుల్లో ఉన్నాం మనం ఈరోజు కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్స్తో చెక్ చేపిస్తానంటేనే వద్దండి, మేము ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తాం, మల్టీ స్పెషాలిటీ అయితేనే వెళ్తాము, అక్కడ డాక్టర్ గారు ఏది చెప్తేనే అది మాకు వేదవాక్కు అనేటువంటి రోజుల్లో ఉన్నాము. ప్రభువారు చూడండి, తన్ను తాను రిక్తుని చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలో ఆయన పుట్టడానికి నిర్ణయించుకున్నారు. చూడండి, ఆయన దేవునిగా సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన పుట్టారు అని తెలియటానికి ఆకాశంలో నక్షత్రాలు కదులుతూ ఉన్నాయి, కానీ తన్ను తాను తగ్గించుకొని హీ కెన్ డూ ఎవ్రీథింగ్. కానీ తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన మన కొరకు ఒక పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డారు. దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్. ఆ రెండో పాట చెప్తూ ఉన్నాను. ఇంకొకటి, ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడగటానికి ఇష్టపడ్డారండి. ఎంత తగ్గించుకోకపోతే ఒక వ్యక్తి పాదాన్ని పట్టుకోవడానికి ఓకే చెప్తారు. ఈరోజు ఒక చిన్న బాధ కలిగి భార్యాభర్తల మధ్య ఒక చిన్న వ్యత్యాసం వచ్చో, ఏదైనా కష్టం వచ్చో, భర్తని భార్య కాళ్ళు పట్టుకోయ్యా అంటే ఆయనలో ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. ముందు ఏంటి, నేను నా భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాల? అస్సలు జరగని పని ఇది. చూసారా, అసలు తగ్గించుకోవడానికి ఏమాత్రము మనసు చూపనటువంటి పరిస్థితి అది. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నేను ఈ లోకానికి వచ్చి నా శిష్యుల పాదాలు కడగటానికి నేను ఇష్టపడ్డాను, నా శిష్యుల పాదాలను నేను కడిగాను, అలాగున మీరు ఉండాలి, అప్పుడే గొప్పవారు అవుతారు. అందుకనే ఆయనకు సింహాసనం వేయబడింది అక్కడ. మనం ఎంత తగ్గించుకుని ఉంటామో దేవుని దృష్టిలో అంత గొప్పవారం అవుతాము.
మనం ఎంత తగ్గించుకొని ఇక్కడ బ్రతుకటానికి ఇష్టపడుతూ ఉన్నామో అంతగా దేవుని ముందు మనం తల పైకెత్తుకోవడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదే ఇక్కడ స్పష్టంగా రాయిస్తున్నారు. ఇప్పుడు కీ దొరికింది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మారు మనసు పొందాం. ఆ మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలని దేవుడు బోధిస్తున్నారు 2వ వాక్యంలో. అదే గొప్పతనం. ఫలం లేనటువంటి మారు మనసు వ్యర్థం. ఫలము లేకుండా నేను మార్పు చెందాను అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనమే లేదు. మారు మనసు పొందితే ఫలం కనబడుతుంది ఖచ్చితంగా. ఫలం లేదంటే మారు మనసు పొందలేదు అని. ఫలం లేకపోతే ఒక క్రైస్తవునిలో ఆ వ్యక్తి ఇంకా మార్పు చెందలేదు అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఒక వ్యక్తి ఫలిస్తున్నారా లేదా అని ప్రభువారు ప్రతినిత్యము వ్యక్తిని గమనిస్తూనే ఉంటారు. ప్రతినిత్యము ఆ వ్యక్తి ఫలభరితమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారా లేదా, లోపల స్వార్థం ఉన్నదా, లోపల అత్యాశ ఉన్నదా, లోపల ధనాపేక్ష ఉన్నదా, లోపల మరొక చెడుతనమును తన హృదయంలో దాచిపెట్టుకొని నేను మారు మనసు పొందాను, నా జీవితము దేవునిలోనే ఉన్నది అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారా? దేవుడు గమనిస్తూనే ఉంటారు. ఎవ్రీడే గాడ్ వాంట్ టు టాక్ టు అస్. మీకు ఆ విషయం తెలుసా? దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడతారండి. ఆదామును నిర్మించుకోవడానికి గల బేసిక్ రీజన్ ఏంటో చెప్పండి ఒకసారి. హీ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. హీ వాంట్ ఫెలోషిప్, రైట్? మనం ఫెలోషిప్ అని పేరు పెట్టుకున్నాం. అంటే ఏంటి? సహవాసము. దేవుడు మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి సంఘానికి పేరు ది లార్డ్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్. కానీ ఆ ఫెలోషిప్లో మనం ఉన్నామా లేదా అనేటువంటిది ప్రశ్న ఈరోజు. ఇఫ్ వీఆర్ నాట్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్, వీ స్టేడ్ అవే ఫ్రమ్ గాడ్. అంతే. పడద్రోయబడినటువంటి ఆదాముతో సమానం అది. మోసపోయినటువంటి ఆదాము గారితో సమానమనే గుర్తు చేసుకోవాలి మనం ఈరోజు. అందుకే ఫెలోషిప్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్. మనము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఆయన ఇక్కడికి వచ్చి మనతో సహవాసము చేస్తూ నేర్పిస్తూ ఉన్నారు. ఆ నేర్పిస్తున్నటువంటి క్రమంలో గొప్పవారు ఎవరని చెప్పారంటే తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి గొప్పవారు. మన ఆస్తిని బట్టి మనం అతిశయపడుతుంటే మనము ఎప్పటికీ గొప్పవారం కాలేము. మనకున్నటువంటి చదువును బట్టి అతిశయపడుతుంటే మనం ఎప్పటికీ గొప్పవారము కాలేము. మనకున్నటువంటి సిరి సంపదలను బట్టి అతిశయపడుతుంటే మనం ఎప్పటికీ గొప్పవారము కాలేము. ఒకవేళ మనుషుల దృష్టికి శరీరానుసారంగా చాలా గొప్పగా అది కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది మురికి గుడ్డల వలె కనబడుతూ ఉంటాయి. దేవుని దృష్టికి అది ఎంత మాత్రము ఇష్టపూర్వకంగా కనబడట్లేదు. మనకి ఎంతున్నా దాన్ని మనం తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు మనము ఒక్కొక్క మాట చెప్తూ ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ దగ్గరకు వచ్చి మీరు చాలా గొప్పవారండి, నాదేముంది, అల్పుణ్ణి, పామరుణ్ణి అని చెప్పిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏ పామరుడా ఇట్రా అన్నారనుకోండి. ఇప్పుడు దానికి నేను నెగిటివ్గా స్పందిస్తే నాలో ఏం రాలేదు? చెప్పాలి. అంటే నేను పైకి చెప్పుకోవటానికి మాత్రం నేను అల్పుణ్ణి, అధముణ్ణి అని చెప్తున్నాను, కానీ ఒక వ్యక్తి నన్ను అదే అంటే నేను దాన్ని తీసుకోలేకపోతుంటే ఆ రెండు ఏమవుతున్నాయి? కాంట్రడిక్ట్ అవుతున్నాయి. దే ఆర్ నాట్ ఇన్ ఏ సేమ్ వే, దే ఆర్ నాట్ ఇన్ ఏ సేమ్ పాత్. అంటే చెప్పిన దానికి చేసిన దానికి ఏమాత్రం సంబంధము లేకుండా ఉంది. అందును బట్టి మనలో ఇంకా లోతైన పశ్చాత్తాపము కలగలేదు అని అర్థం చేసుకోవాలి. We need to go deeper and deeper into God. అందుకనే ఈరోజు క్రైస్తవ్యానికి ఏం కావాలో తెలుసా? సెల్ఫ్ క్వారంటైన్ కావాలి. సెల్ఫ్ క్వారంటైన్ ఏంటో తెలుసా? కోవిడ్ వచ్చిన టైంలో ఎవరికి వాళ్ళు ఏం చేశారు? ఇళ్లలోకి వెళ్ళి డోర్స్ లాక్ చేసేసుకుని ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబాలతోనే గడుపుతూ బయటకు రాకుండా ఎవరికి వాళ్ళు ఏం చేశారు? ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళిపోవాలి.
ఎక్కడ ప్రభువుకు మనం దూరం అవుతున్నామో లిస్ట్ అవుట్ దెమ్, రాసుకోండి ఒక పేపర్ మీద. ఎక్కడ దేవునికి దూరం అవుతూ ఉన్నామో, ఎక్కడ నేను తగ్గించుకోలేకపోతూ ఉన్నానా, నా ధనమును బట్టి, నా జాబును బట్టి, నాకున్నటువంటి పరిస్థితిని బట్టి, నాకున్నటువంటి ఫేమును బట్టి, నాకున్నటువంటి నేమును బట్టి, నాకున్నటువంటి ఆస్తులను బట్టి, మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతూ నేనే గొప్పవాడిని అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నానంటే ఆ వ్యక్తికి క్వారంటైన్ కావాలి. వై? బికాస్ హీ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్. ఏమైంది ఆయనకు? హీ గాట్ ఇన్ఫెక్టెడ్. అతని జీవితము ఒక వైరస్ పట్టినటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అందుకనే హీ నీడ్ సెల్ఫ్ క్వారంటైన్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అతి పరిశుద్ధులమేం కాదు. అతి పరిశుద్ధులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉంటుంది. నాలో ఒక లోపం ఉంటుంది, మీలో ఒక లోపం ఉంటుంది. మనందరిలో లోపాలు కనబడుతూ ఉంటాయి. అది మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు కనబడుతూ ఉంటాయి. అందుకని దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఈరోజు, యూ నీడ్ ఏ సెల్ఫ్ క్వారంటైన్ మై బాయ్. నా కుమారుడా, నీకు సెల్ఫ్ క్వారంటైన్ కావాలి. నోట్ చేయి, ప్రతి పాయింట్ను నోట్ చేయి. నేను యూట్యూబ్లో ఎక్కువ షార్ట్స్ చూస్తూ ఉంటానండి, దాని నుంచి గంటల సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నాను. యూ నీడ్ ఏ సెల్ఫ్ క్వారంటైన్. దాని గురించి ప్రభు దగ్గర ప్రార్థించడానికి నీకు ఒక సెల్ఫ్ క్వారంటైన్ కావాలి. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ నీడ్ ఎ సెల్ఫ్ క్వారంటైన్. ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ టు క్రైస్ట్, యూ నీడ్ ఎ సెల్ఫ్ క్వారంటైన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ టు లార్డ్ వాయిస్, దెన్ యూ నీడ్ ఎ సెల్ఫ్ క్వారంటైన్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పరిస్థితి కనబడుతుంటుంది. అందుకని మనందరం ఏం చేయాలంటే ప్రభు చెంత క్వారంటైన్కి వెళ్ళాలి. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా దేవునితో కనెక్ట్ అవ్వాలి. ప్రభు, నేను గొప్పవాడిని కాదు, గొప్పవాడిని కాకపోతే నాకున్నటువంటి స్థానము తగ్గిపోతుంది కదా. నేను మీ ఎదుట గొప్పవాడిగా కనిపించాలి అంటే నేను ఈ లోకంలో తగ్గించుకునేటువంటి స్వభావం నాకు కావాలి. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను నేనుగా చాలా తక్కువ స్థితిలో నేను కనపడాలి. ఎంత తక్కువ స్థితిలో కనపడాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక డెడ్ డాగ్లా కనబడాలి, చచ్చిన పీనుగులాగా కనబడాలి. ఇఫ్ వీ ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ దట్ వే, మన జీవితం మనకు అర్థమవుతుంటుంది. నీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, నీ జర్నీలో ఒక్కొక్క స్టెప్ దేవుడు మనల్ని ఎలా మార్పు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, నా జీవితంలో చేంజెస్ కనపడుతున్నాయా లేదా అని ఎవరికి వాళ్ళుగా చెక్ చేసుకోలేకపోతుంటే యు నీడ్ ఎ సెల్ఫ్ క్వారంటైన్ మై డియర్ బ్రదర్. అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మార్పు కనిపించకపోతుంటే దేవునితో ఏకాంత సమయాన్ని మనం మిస్ అయిపోతున్నాము అని, దేవునితో గడపవలసినటువంటి సమయం ఎక్కడో మిస్ అవుతున్నాము అని అర్థం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని గద్దించకపోతుంటే, చేస్తున్నటువంటి పనిని బట్టి, చేస్తున్నటువంటి క్రియను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా కాదు, అలా చెయ్యి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించకపోతుంటే ఆ వ్యక్తి కంప్లీట్గా డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు అని. ఆయన ఏమనుకుంటాడంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు. ఆ గొప్పవాడిని అనుకుంటున్నటువంటి దాన్ని బట్టి ప్రభు ఆత్మ అతన్ని వెడలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనతో మాట్లాడట్లేదు. ఆయనతో మాట్లాడకపోవటానికి గల కారణం ఏంటంటే ఈ వ్యక్తి తను తాను గొప్పవాడిని చేసుకోవటాన్ని బట్టి, తను తాను అతిశయించడాన్ని బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి, తనకున్నటువంటి ప్రతి దాన్ని బట్టి దేవునితో సంబంధం లేకుండా కట్టయిపోవటాన్ని బట్టే కనబడుతూ ఉంటుంది. క్షమించే మనసు ఎంతమందిలో ఉంటుందండి ఈరోజు? నీ తోటి సహోదరే తప్పు చేస్తే క్షమించాలి. నీ తోటి సహోదరుడు ఒక చిన్న తప్పు చేస్తున్నప్పుడు క్షమించాలి. వారిని సత్యంలో నిలపటానికి మనం ఇష్టపడాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను ఇంకా. యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయం చివరి 2 వచనాలు చదవటానికి ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు నడిపించిన ఎడల, మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అర్థం చేసుకోవాలి ఈ మాటను ఒకసారి. ప్రభువారు ఏం చెప్తున్నారు?
క్షమాపణ గురించి ఎప్పుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ. తన సహోదరుని యొక్క తప్పిదమును గుర్తెరిగినటువంటి వ్యక్తి అసత్యములకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని సత్యములోకి నడిపిస్తున్నట్లయితే, పాపములో ఉన్నటువంటి వ్యక్తిని మోక్ష మార్గానికి నడిపిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి యొక్క తప్పులను మనం ఏం చేస్తున్నట్లు? కప్పివేస్తున్నట్లుగా కనబడుతున్నామంటండి. అసలు కప్పే స్వభావం ఉంటుందండి, అది ప్రేమ లేకపోతే జరిగేది కాదు. క్షమించే గుణం లేకపోతే అది జరిగేది కాదు. ఆ క్షమించే గుణం లేకపోవటం ఏది దానికి సాదృశ్యం అంటే, తనకు తాను గొప్పవాడని చెప్పుకోవటానికి సాదృశ్యం. ఇప్పుడు నేను గొప్పవాడిని అయినప్పుడు కింద వాడిని క్షమించడానికి పడరండి. కానీ అల్పముగా అధముణ్ణి అని చెప్పుకుంటూ అదే జీవితాన్ని జీవిస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఒక వ్యక్తి తనకన్నా గొప్పవాడు అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని క్షమించడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అందుకనే ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన్ను తాను ఎప్పుడు గొప్పవానిగా చెప్పుకోవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. ఆయన ఎప్పుడు తగ్గింపు స్వభావమే. ఆయన ఎప్పుడు నిదానంగానే, ఆయన ఎప్పుడు మనుషులను దేవుని చెంతకు చేర్చడానికి చేయవలసిన ప్రతి ప్రయత్నము చేసుకుంటూ తన్ను తానుగా ఏం చేశారు? తక్కువ వ్యక్తిగా నిరూపించుకున్నారు. అందుకనే తండ్రి పక్కన ధవల సింహాసనం మీద కూర్చోవటానికి అర్హతను సాధించుకున్నారు. ఈరోజు తండ్రితో మనం గడపాలి అంటే మనం ఇక్కడ గొప్పవారంగా ఉండకూడదు. మనం ఇక్కడ ఎంత తగ్గించుకుని ఉంటామో, చంటి పిల్లల వలె తగ్గించుకుని ఉంటామో. చంటి పిల్లలకు అలాంటిది ఏది ఉండదు. ఎలాంటి పిల్లలనైనా తీసుకురండి, ఒకసారి ఈ చర్చిలో తీసుకొచ్చి వదిలేయండి. పెద్ద ఇంటి నుంచి తీసుకొచ్చిన, అసలు వేయటానికి బట్టలే వాళ్ళకి సరిగ్గా ఉండవండి అనేటువంటి ఒక బాబుని తీసుకొచ్చి అక్కడ వదిలేసిన వాళ్ళిద్దరు ఏమైపోతారు? చాలా మంచి స్నేహితులు అయిపోతాడు. వాళ్ళకి ఆ తారతమ్యాలు కనపడవు, వారిలో ఆ రాగద్వేషాలు ఉండవు, వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని వారు పట్టించుకోరు. వారు చూసేది ఏంటంటే ఎదుటి వ్యక్తిని మేమిరువురు సమానమే, మేమిరువురు ఒక్కటే అన్నటువంటి దారిలోనికే వారు నడిపించబడుతూ ఉంటారు. అందుకనే ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని చిన్నవారి వలె ఉండి, పిల్లల వలె ఉండి మీరు తగ్గించుకున్నప్పుడు అట్టివాడే పరలోక రాజ్యంలో ఏమైపోతాడు? గొప్పవారు అని ఎంచబడతారు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తూ ఉన్నాను. 60 సంవత్సరాలు ప్రభువారు చెప్పింది అయితే, మనిషి బ్రతుకు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసమే, అది కూడా ఇబ్బందే. 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు నేను తక్కువ వాడిని అని చెప్పుకుని ప్రభు చెంతకు చేరితే నిత్యరాజ్యంలో ఏమవుతాం? మనం గొప్పవానిగా బ్రతుకుతాం. ఈ 60 సంవత్సరాల్లోనే నేను చాలా సూపరు, మాదే ఎక్కువ, నేనే ఎక్కువ అని తన్ను తాను హెచ్చించుకున్నటువంటి వ్యక్తి మారు మనసు పొందనప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఎక్కడుంటుంది? లైవ్ ఎగ్జాంపుల్ దేవుడు ఒకటి చూపించారు కదా. లాజరును చూపించారు, ధనవంతుడిని చూపించారు. ధనవంతుడు ఏమనుకున్నారు? నేనే గొప్పవాడిని, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని చెప్పారు. తను తాను తగ్గించుకున్నట్టు ఎక్కడా కనపడలేదు. తన ఇంటి బయట కనబడుతున్నటువంటి లాజరుకు ఒక ముద్ద పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. తనకు ఆస్తి ఎంతో ఉన్నది. ఇద్దరు ఒకే రోజు ఎత్తబడిపోయారు. నేను గొప్పవాణ్ణి అనుకున్నటువంటి వ్యక్తి ఎత్తబడ్డారు, నేను అల్పుణ్ణి అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఒకరోజు చనిపోయారు. ఇరువురికి దేవుడిచ్చినటువంటి తీర్పు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. గొప్పవాణ్ణి అనుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు, అయ్యా ఆ లాజరు ఉన్నారే, నేను ఒకప్పుడు అధముడు, ఒకప్పుడు ఎందుకు పనికిమాలినవాడు, ఎందుకు పనికిరాడు ఆ వ్యక్తి అని ఎవరినైతే అన్నానో ఆ వ్యక్తి చిటికిన వేలు నుంచి ఒక్క చుక్క నీరన్నా నా నోట్లో వేయించయ్యా. ఏమైపోయిందండి ఈయన గొప్పతనం? ఈరోజు ఏమైపోయిందండి ఆయనకున్నటువంటి ఆస్తి? ఏమైపోయిందండి ఆయనకున్నటువంటి సుఖభోగాలు? ఏమైపోయిందండి నా ప్రాణమా తిను తాగు సుఖించు, ఇదిగో నీకోసం ఇన్ని కొట్లలో ధాన్యాన్ని కూర్చిపెట్టాను, తరతరాలకు కావలసిన ఆస్తంతా సంపాదించి పెట్టాను, శుభ్రంగా బతకండి అనుకున్నాను. చిట్ట చివరికి నా పరిస్థితి ఏమైపోయిందంటే, ఎవరినైతే అసహ్యించుకున్నానో, ఎవరినైతే తక్కువ వ్యక్తిగా చూశానో, ఎవరైతే అధముడు అనుకున్నానో ఆ వ్యక్తి చిటికిన గోరు నుంచి ఒక్క చిన్న వాటర్ డ్రాప్ వేస్తే చాలు అనడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి పరిస్థితికి ఈ ధనవంతుడు రాలేదా? దాన్ని మనం చదవలేదా? ప్రియ సంఘమా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సంఘంలో ఎవరు గొప్పవారు లేరు, ప్రభువారే గొప్పవారై ఉన్నారు.
మనకున్నది ఏదైనా ఉంటే అది ప్రభువునందే మనకు వచ్చింది కాబట్టి ప్రభువును బట్టే దానిలో మనం సంతోషించే వారమయ్యి, ప్రభువునందే దానిలో మనం ఆనందించే వారమై ఉండాలి తప్ప మనల్ని బట్టి మనం ఎప్పుడు మనం గొప్పవారిగా చెప్పుకోవడానికి అవకాశమే లేదండి, లేదు. అదే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దాన్నే దేవుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించటం అని చెప్తూ ఉన్నారు. ఆ ఫలములు మనం ఫలించి దేవుని సంతోషపరిచి దేవుని రాజ్యానికి వారసులు అవుదుం గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.